హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 75, 76వ శ్లోకములకు అర్థం తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. విశ్వధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని. విశ్వధిక. ఓం విశ్వధికాయై నమః. బ్రహ్మస్వరూపిణి అని భావము. కార్యము కన్నా కారణము గొప్పది కావున విశ్వకారణమైన పరమేశ్వరి విశ్వాధిక. భూమి మొదలు శివుని వరకు గల విశ్వము కన్నా అధికురాలు అమ్మవారు. ఓం వేద వేద్యాయై నమః. వేదములైన ఋగ్, యజుస్, సామ, అథర్వణములచే తెలియదగినది. చింతామణి గృహమునకు చతుర్వేద రూపములైన చతుర్ద్వారములున్నవి. దేవీ దర్శనము వాటి ద్వారా పోయినప్పుడే లభించును. కావున దేవి వేదములచే ఎరుగదగినదనుట స్పష్టము. శృతి ఋగ్వేదము ప్రాగ్దిశ, యజస్సు దక్షిణ దిక్కు, అథర్వణము పశ్చిమము, సామము ఉత్తరము అని చెప్పుటచే ఆ వేదములు తద్దిగ్దేవతలని, దేవి వేద వేద్యని స్పష్టమగుచున్నది. వేదము జ్ఞాన మార్గ సర్వస్వము. పరమేశ్వరి జ్ఞాన మార్గము చేతనే తెలియదగినది. చతుర్వేద చతుర్మహావాక్య జ్ఞానముచే ఎరుగుదగినది అమ్మవారు. శ్రీదేవి దర్శనానికి చతుర్మహావాక్య విచారము ఆవశ్యకము. ఓం వింధ్యాచల నివాసిన్యై నమః. అమ్మవారు వింధ్య అనే పర్వతం పైన నివసిస్తుంటుంది. నంద గోపకులంన యశోద గర్భంన నంద అను పేరుతో వింధ్యాచల వాసినైన నేను పుట్టి వారిని నాశనం చేయుదును అని కలదు. ఈ విషయమే మార్కండేయ పురాణమునందు కూడా చెప్పబడినది. వింధ్యాచల నివాసిని. వింధ్యాచలవాసిని అమ్మవారు మీర్జాపూర్లో ఉంటారు. ప్రయాగ నుండి కాశీకి పో మార్గమున వింధ్యాద్రిపై వింధ్యాచల నివాసిని మందిరం ఉంది. ఓం విధాత్రే నమః. జగత్తును ధరించినది లేక జగత్తును పోషించినది అమ్మవారు. ఉసిరిక పండ్లపై విశేష ప్రీతి కలిగినదని కూడా ఇంకొక అర్థం ఉంది. ఓం వేద జనన్యై నమః. వేదములకు తల్లి శ్రీదేవి. దేవీ పురాణమున శృంగాటక రూప కుండలిని నుండి స్వర వ్యంజనములు ప్రభవించినవి కావున కుండలిని వేదమాత అగుచున్నది. స్వర వ్యంజనకారిణియగు కుండలిని పుట్టించినది దేవి. సకల వేద, సకల శాస్త్ర, సకల భాషలకు ప్రభవ స్థానమైనది. వైఖరి రూప పరాశక్తియే వేద జనని. మహాప్రళయకాలంన వేదములను సంరక్షించి సృష్టి వేళ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ప్రకాశితము చేయునది. బ్రహ్మ సూత్రము వలన పరమేశ్వరి వేద జనని. పరమేశ్వరి నాద బ్రహ్మ స్వరూపిణి. నాదము వర్ణారూఢము. వర్ణ సముదాయమే వేదము. వేదము అనగా ఎరుక, తెలివి అని అర్థం. తెలియదగిన సర్వజ్ఞాన సమిష్టి రూపమే వేదము. జ్ఞాన ఘనమగు వేదమునకు పరమేశ్వరి జనయిత్రి. కర్మ జ్ఞానోభయాత్మకము జ్ఞానము. జ్ఞాన రూపమైన వేదము నిత్యము. ఓం విష్ణు మాయాయై నమః. విష్ణువు వ్యాపనశీలుడు, దేశకాలాతీతుడు. అట్టి వాణిని మాయచే కప్పి పరిమితిని చేయును లేక విష్ణు సంబంధి అయిన మాయ. గీతలో త్రిగుణాత్మకము దైవ సంబంధినగు నా మాయ అతిక్రమింప వీలు లేనిది అని పరమాత్మ చెప్పాను. కాళికా పురాణమున విష్ణుమాయ సత్వరజస్తమో గుణముల చేత అవ్యక్త వ్యక్త రూపములుగా విభజింపబడుచున్నదని కలదు. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత. సర్వభూతములందు విష్ణుమాయని చెప్పబడు పరమేశ్వర శక్తియే విష్ణుమాయ. ఓం విలాసిన్యై నమః. విక్షేప శక్తి కలది లేక
పీఠ శక్తి విశేష రూప, నిత్య, విలాసిని, దోగ్ద్రి అని పీఠ శక్తుల పరిగణన. బిలమొక బ్రహ్మరంధ్రమున ఉండునది బిలాసిని. బ్రహ్మరంధ్రమును ఆచ్ఛాదించి ఉత్తమ సాధకులకు కనికరించి మోక్షద్వారమునిచ్చినది. విలాస వ్యామోహమే పతన హేతువు. ఆ విలాస వ్యావాహకారిణి విష్ణుమాయ జగదాకారమున విలసనము కలది. సగుణ నిర్గుణ స్వరూపములతే జ్ఞానులకు విలసనము చూపున్నది. క్షేత్ర స్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఓం క్షేత్ర స్వరూపాయై నమః. మన శరీరమే క్షేత్రము, దానికి మూల కారణమును ఇటు క్షేత్రము శరీరము స్వరూపముగాను కలది కావున పరమేశ్వరి క్షేత్ర రూప. ఆయా క్షేత్రములందు తీర్థయాత్రా స్థలములందు ప్రతిష్ఠింపబడి ఉండి పూజోపచారాదులందు కొనుచున్న క్షిత్యాది శివాంతమగు 36 తత్వ సమిష్టి స్థూల రూప విగ్రహములే స్వరూపముగా కలదని గాని తత్తత్ క్షేత్రములే స్వరూపముగా కలదని గాని భావింపవచ్చును. ఓం క్షేత్రేశ్యై నమః. క్షేత్రమైన శరీరమునకు ఈశుడు శివుడు, ఆయనకు సంబంధించినది క్షేత్రేషి. స్థూల శరీర రూపాత్మక ప్రకృతిని పాలించున్నది. క్షేత్ర క్షేత్రాధిపతియు తానేయని భావము. తీర్థయాత్రా క్షేత్రములందు పరమేశ్వరి క్షేత్రేషిగా ప్రకాశించుచున్నది. 18 శక్తిపీఠములందు లంకాపురియందు శాంకరి, కాంచీపురమున కామాక్షి, సింహలమున హింగుల, హయక్షేత్రమున కాలరూపిణి, పిఠాపురమున పురుహూతిక, మాహురియందు ఏకవీర, ప్రయాగయందు మాధవి, జాలంధరమున మహాజ్వాల, గయయందు మాంగళ్య గౌరి, హరిద్వారమున మహామాయ, మీర్జాపురమున వింధ్యవాసిని, ఉజ్జయినియందు మహాకాళి, శ్రీశైలమున భ్రమరాంబిక, కొల్హాపురమున మహాలక్ష్మి, ఆలంపురమున జోగులాంబ, కామరూపమున త్రిపుర సుందరి, వారాణసి అందున్న అన్నపూర్ణ, కురుక్షేత్రమున రేణుక. ఈ క్షేత్రములందు అమ్మవారు క్షేత్రేశిగా ప్రకాశిస్తూ ఉంటారన్నమాట. ఇకపోతే శివస్థానములందు ముఖ్యములైన జ్యోతిర్లింగములు. కాశీనగరమున విశ్వేశ్వరుడు, హిమాలయమున కేదారేశ్వరుడు, ఉజ్జయినియందు మహాకాళేశ్వర, దారుకావనమున నాగేశ్వర, సౌరాష్ట్రమున సోమనాథేశ్వర, గౌతమీ తటమున త్రంబకేశ్వర, పరళి వైద్యనాథేశ్వర, శ్రీశైలమున మల్లికార్జున, నర్మదా తటమున అమరేశ్వర, రామేశ్వరమున రామలింగేశ్వర, ఢాకినియందు భీమశంకర, ఎల్లోరా కృష్ణేశ్వర. ఇవి 12 జ్యోతిర్లింగములు. ఇకపోతే విష్ణు క్షేత్రములు. విష్ణు క్షేత్రములు 108 క్షేత్రాలను దివ్య స్థలములుగా చెప్పబడుచున్నవి. అందుకొన్ని పద్మనాభము, సింహాచలము, రామతీర్థము, ఉప్మాక, అంతర్వేది, మంగళగిరి, తిరుపతి, అహోబిలము, శ్రీరంగము, విష్ణుకంచి, భద్రాచలము మొదలగునవి. ఇట్టి క్షేత్రములందు అశేష భక్తజనులచే పూజలందుకొనుచున్న పరమేశ్వరి క్షేత్రేషి. ఓం క్షేత్ర క్షేత్రజ్ఞపాలిన్యై నమః. క్షేత్రము శరీరము, క్షేత్రజ్ఞుడు జీవుడు, వీరిని పాలించినది క్షేత్రపాలిని. జీవుని వలన జన్మల యందలి సుఖ దుఃఖములు తెలియబడుచున్నవి. ఈ రెండు క్షేత్ర క్షేత్రజ్ఞ భూత సంపృక్తములు. ఓం క్షయవృద్ధి వినిర్ముక్తాయే నమః. క్షయవృద్ధులు శరీర సంబంధి భావ వికారములు. ఈ వికారముల నుండి ముక్తిని ప్రసాదిస్తుంది శ్రీదేవి. ఓం క్షేత్రపాల సమర్చితాయై నమః.
క్షేత్రపాలుడనగా అతనిచే పూజింపబడినది. సకల భూతాధిపతియగు సదాశివుడు క్షేత్రపాలకుడు, సదాశివ సమర్చిత. అందుచేత సకల మానవ దానవ దేవతలకు పూజనీయ. క్షేత్రదేవత స్వరూపిణియగు పరమేశ్వరి తత్తత్ క్షేత్రపాల సమర్చిత. ఓం విజయాయై నమః. విజయ అంటే విశిష్టమైన విజయము కలది మరియు సంపదయే రూపముగా కలది. పద్ముడనే దైత్యరాజు మహాబలిని జయించి త్రిలోక విఖ్యాతయై విజయ అపరాజిత అయినది శ్రీదేవి. అశ్వనీ మాస శుక్లపక్ష దశమి తిథి వేళ నక్షత్రోదయ కాలమున విజయ అన్న సుముహూర్తము సర్వకార్యార్థ సిద్ధిదము. సంధ్యాకాలము కొంచెం గడిచిన తర్వాత నక్షత్రములు కొంచెము ప్రకాశ మానములు కాగా విజయ ముహూర్తమును. ఇది సర్వకార్యార్థ సాధకము. దినమున ఏకాదశ ముహూర్తము విజయ అని కీర్తింపబడును. సర్వ విజయకాంక్ష గల రత్నకోశమున సంధ్యాకాలం కొంచెం గడిచిన తర్వాత నక్షత్రములు కొంచెము ప్రకాశమానములు కాగా విజయ ముహూర్తమగును. ఇది సర్వకార్యార్థ సాధకము. దినమున ఏకాదశ ముహూర్తము విజయ అని కీర్తింపబడెను. సర్వ విజయకాంక్ష గల వార ముహూర్తమున ప్రయాణం సాగించుట ఉత్తమము. అశ్వనీ మాస శుక్లదశమి విజయదశమి. ఆనాటి సాయం వేళ సర్వదేవస్థానములందు విజయోత్సవములు చేయటం మంచిది. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.